చాలా అంటే చాలా బాధపడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో చూడొచ్చు, దాదాపు 8 మంది పిల్లలు అయితే వాళ్ళకు ఉన్నారు. దాదాపు చిన్న పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు మాత్రమే. సో ఇక్కడ వాళ్ళంతా కూడా ఏడుస్తూ ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది, మనం చూడొచ్చు. సో ఒక్కసారి లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం కూడా చేద్దాము. వాళ్ళంతా కూడా ఏడుస్తూ ఉన్నారు, ఒక్కసారి మనం చూద్దాం. అందరు కూడా దాదాపు 8 మంది పిల్లలతో ఆవిడ వచ్చి ఇలా ఏలవడం, వాళ్ళ పెద్ద కొడుకు కూడా ఇక్కడ మనతో పాటు ఉన్నాడు, ఒకసారి మాట్లాడిద్దాం. సో డాడీ లేరు ఇప్పుడు, ఇలా నువ్వే చూసుకోవాలి. ఎక్కడ ఉంటావు, ఏం చదువుతున్నావు? उर्दू पढ़ रहा हूँ। बात कर डैडी को। हमारे बाबा का हमको तो हिसाब बना, देखो भाई हम ना कैसा भी लेते, अब कैसा भी कुछ भी करके लेते, लेकिन लेते उन्हें निकलने दियो, कुछ भी करने दियो, हम ना उसको जान से मारते ही मारते। अब क्या नहीं मारते भाई, ऐसा कैसा मारता है बाबा को। మాట్లాడలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. దాదాపుగా చిన్న పిల్లలు, ఓన్లీ 8 మంది మాత్రమే ఉన్నారు. జస్ట్ నాకే ఎమోషనల్ గా అనిపిస్తా ఉంది. దాదాపు 8 మంది పిల్లలు ఉన్నారు. మాట్లాడదాము. జస్ట్ 2 months బాబు కూడా ఇక్కడ ఉన్నాడు. ఇంతమంది పిల్లలతోని ఆమె ఎట్లా సాగుతుంది? జస్ట్ ఆమె ఎట్లా సాగుతుంది? ఇంత 8 మంది పిల్లల్ని ఆమె ఎట్లా చూసుకుంటుంది? ఎట్లా సాగుతుంది అసలు? సో ఇంతమంది మాట్లాడు. इंसाफ होना हमारे को, हमारे भाई के वैसे इंसाफ होना हमारे। गाना में उसकी फांसी की सजा होना उसको, नहीं तो वरना उन्हें बाहर निकला तो उसको भी करते हम वैसे। छोटे छोटे बच्चे हैं हमारे भाई को। వాళ్ళు ఏం మాట్లాడలేకపోతున్నారు, షాక్ లో ఉన్నారు దాదాపుగా. ఎందుకంటే అసలు ఎలా జరిగింది ఏంటనే విషయం కూడా వాళ్ళకి తెలియదు. స్థానికులు కూడా చెప్తా ఉన్నారు, అసలు 8 మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళకి అసలు ఎవరు చూస్తారు, ఎవరు సాకుతారు? అసలు ఈ ఎవరైతే చంపిన యువకుడు ఉన్నాడో అసలు వాళ్ళు గంజాయి అమ్ముతున్నారంట, స్మగ్లింగ్ చేస్తున్నారంట. వాళ్ళ మమ్మీ కూడా అలా ఇలా చేయడం, కొట్టడం అని వీడియోలో కూడా మాట్లాడినట్టు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. కానీ వాళ్ళ వీడియోకి సంబంధించి కూడా వాళ్ళ మమ్మీ కొట్టురా అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉందంట. అసలు ఏం జరిగింది వీళ్ళ మధ్యలో అని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు ఇంకా షాక్ లోనే ఉన్నారు. నాట్ ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్, పక్కనున్న స్థానికులు కూడా షాక్ లో గురయ్యారు. సో ఇంతమంది పిల్లలు దాదాపుగా వీళ్ళందరూ ఈ ఇల్లు ఇట్లానే అయింది, ఇప్పుడు ఇంకో ఇల్లు ఇట్లానే అవుతుంది. వాడికి ఊరి శిక్ష పడితేనే ఇంకోళ్ళు చెయ్యరు. ఇప్పుడు అంత ఛాన్స్ ఇస్తుంది గవర్నమెంట్. పోలీసు వాళ్ళు ఇక్కడ ఇట్లా నుంచి తింటుండ్రు, ఇక్కడ నుంచి పోతుండ్రు, అట్లా పోలీసు వాళ్ళు ఉన్నారు ఇక్కడ, తెలుసా? ఇప్పుడు ఆయనకి న్యాయం కావాలంటే ఆయనకి ఊరి శిక్ష కావాలి. మాకంతే, ఏం లేదు ఆయనతోని. ఆయనకు ఊరి శిక్ష అయితేనే ఇంకో ఇల్లు కూడా కాపాడతాం, ఇంకో ఇల్లు కూడా మంచిగా ఉంటుంది ఇట్లా చేసేటోళ్ళు అంతే. సో ఈ విధంగా ఇటు కుటుంబ సభ్యులకు సంబంధించి ఖచ్చితంగా ఇలాంటివి మళ్ళీ జరగకుండా, ఖచ్చితంగా వీనికి శిక్ష పడితేనే వేరొకరికి బుద్ధి వస్తుంది, వాళ్ళు ఇలాంటివి చేయకుండా ఉంటారు అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. అండ్ ఒకటే అసలు ఎన్ని కేసులు అవుతున్నాయి, ఇన్ని మర్డర్ కేసులు జరుగుతున్నాయి, అయినప్పటికీ ఇంకా ఒక్క నిందుడికి కూడా శిక్ష పడలేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. అటు హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, ఏ మతానికి చెందినవాడు అయినప్పటికీ కూడా మర్డర్లు కావచ్చు, క్రైములు కావచ్చు ఎక్కువగా జరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ ఇటు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నష్టపోతూనే ఉన్నారో, ఒక కుటుంబ సభ్యులను కోల్పోయి. ఇటు ఎవరైతే చంపిన వాళ్ళు ఉన్నారో, నిందితులు ఉన్నారో వాళ్ళు హాయిగా జైల్లోనే ఉంటున్నారు. అటు వైష్ణవి కేసు కావచ్చు, లేకపోతే చిల్కల్ కూడా ఏదైతే యావన్ కేసు కావచ్చు, ఇప్పుడు ఏదైతే సైదాబాద్ పోలీస్ స్టేషన్ కు సంబంధించి. సో బాబు ఇక్కడ మరి చిన్న పిల్లలు మనం చూడొచ్చు. సో మరి జస్ట్ 2 months పిల్లలు, 1 year పిల్లలు మాత్రమే ఉన్నారు. సో మనం చూడొచ్చు.
సభ్యులకు సంబంధించి వాళ్ళు ఇంకా చాలా వరకు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వాళ్ళు చాలా అంటే చాలా ఏడుస్తూ ఉన్నారు. ఆయన మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు. వాళ్ళ పెద్ద అబ్బాయి కూడా చాలా షాక్కి గురైన పరిస్థితి. ఎందుకంటే రేపటి రోజు నేను కూడా క్రిమినల్గా మారుతాను, మా డాడీని చంపిన వాడిని ఖచ్చితంగా నేను చంపేస్తాను అని చెప్పేసి కూడా హిట్ టీవీతో మాట్లాడుతున్నాడు ఆ బాబు. సో ఇంత చిన్న ఏజ్లో నేను కూడా చంపేస్తాను మా డాడీని చంపిన వాళ్ళను అనే థాట్ కూడా వాళ్ళకు వస్తుందంటే మనం ఏ సిచ్యువేషన్లో ఉన్నాం ఈరోజు. అసలు క్రైమ్ అనేది ఎందుకు ఇట్లా అన్లిమిటెడ్గా మారిపోతుంది, ఎక్కువగా జరుగుతుంది. అసలు కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ చాలా ఏడుస్తూ ఉన్నారు. అండ్ లిటరల్లీ నాకు కూడా మాట్లాడడానికి ఐఎమ్ గెటింగ్ ఎమోషనల్. సో అటు స్థానికకు సంబంధించి కూడా ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు. అండ్ వాళ్ళ ఏడుపు నేను చూడలేకపోతున్నా యాక్చువల్గా. అండ్ ఇలా వాళ్ళు మాట్లాడినప్పటికీ ఐఎమ్ గెటింగ్ ఎమోషనల్ అంత అనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు 8 మంది పిల్లలు ఉన్నారు. ఆ 8 మంది పిల్లల్ని ఎట్లా తను సాకుతుంది. అండ్ ఇంట్లో కాలు బయట కూడా పెట్టలేని ఆవిడ రేపటి రోజు బయటికి వెళ్తే ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, అవన్నీ ఎన్నో ఆరోపణలు వస్తాయి. అవన్నీ తట్టుకొని ఆ 8 మంది పిల్లల్ని తను ఎట్లా సాగుతుంది అనే ఆలోచన చాలా అంటే చాలా, అది వస్తేనే భయంగా ఉందని చెప్పొచ్చు. సో అలాంటి ప్లేస్లో తను ఈరోజు ఉందంటే తనకు ఎట్లా దేవుడు అన్యాయం చేశాడు. బట్ ప్రభుత్వాలైనా తన పట్ల ఒక మంచి దృష్టి తీసుకొచ్చి ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా తనకి ఏదైనా సహాయం చేస్తే బాగుంటుందని చెప్పేసి మా హిట్ టీవీ తరఫున మేము కోరుకుంటున్నాం. అంతే, ఇందుకు మించి ఏం చేయలేము. అండ్ ఆల్సో ఎవరైతే నిందితుడు ఉన్నాడో ఖచ్చితంగా మనకి జైలు శిక్ష వేసి ఇలాంటివి మళ్ళీ జరగకుండా పోలీసులు కూడా చూసుకోవాలని కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే మేము మీకు చేత కాకపోతే చెప్పండి, మేము చేసుకుంటాము, మేము చూసుకుంటాము అని చెప్పేసి వాళ్ళ కొడుకు మాట్లాడుతున్నాడు. వాళ్ళ భార్య కూడా అదే మాట్లాడుతూ ఉంది. ప్రతిసారి వాడిని నేను చంపేస్తాను, నాకు వదిలిపెట్టండి, నా లైఫ్ గురించి నాకు సంబంధం లేదు అనే స్టేజ్కి ఇప్పుడు మానవ జాతి వచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకరిని చంపేసిన వాళ్ళని నేను కూడా చంపేస్తా అనే పగలు ప్రతీకారాల మధ్య బ్రతుకుతున్నట్టుగా ఇక్కడ కనిపిస్తూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా క్రైమ్ అనేది ఎక్కువగా జరుగుతుంది. సో దీనికి ఖచ్చితంగా ఏదైతే ఒక బౌండరీ అనేది ఖచ్చితంగా ఈ శిక్ష ఖచ్చితంగా పడుతుంది. ఆన్ ద స్పాట్ ఒకరిని చంపేస్తే ఖచ్చితంగా అవన్నీ నిరూపించినాకనే చంపేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా జీవిత ఖైదా, లేకపోతే బయటికి రాకుండా ఉండాల్సిందా, లేకపోతే అక్కడికక్కడే ఎన్కౌంటర్ చేయాలా, నిజాలు తెలుసుకొని ఇవన్నీ చేయాలా అనేది కూడా పోలీసులకు మేము ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ప్రభుత్వానికి సంబంధించి కూడా ఖచ్చితంగా తనని ఆదుకోవాలి, వాళ్ళకి ఏదైనా కల్పించాలని చెప్పేసి కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. నరేందర్తో శ్వేతంగా హిట్ టీవీ సైదాబాద్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.